హాయ్ అండి. వాళ్ళ తోటకూర ఫ్రై చూసారా ఎంత బాగుందో. ఒక కట్ట ఆకుకూర కట్ట తీసుకొచ్చి బాగా కడిగేసి సన్న ముక్కలు తరిగి ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవాలండి. కళాయి తీసుకొని 2 గరిటెలు నూనె పోయండి. పోసిన తర్వాత పోపు గింజలు, చెన్నుల్లిపాయలు వేసి బాగా వేగనివ్వండి. 2 ఎండుమిరపకాయలని తీసుకొని తుంచేసి దాంట్లో పడి తాలింపు గింజలు వేయండి. వేగనివ్వండి బాగా. బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు సన్నగా తరిగిన ఉల్లిపాయలు అంటే సన్నగా అంటే పొడవు ముక్కల కోసం ఉల్లిపాయలు బాగా వేసిన తర్వాత బాగా తిప్పి బాగా వేగనివ్వండి. వేగిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు 4 పచ్చిమిరపకాయలు అండి, సన్న సన్న ముక్కలు తరిగిన ముక్కలు వేయండి. ఇవి కూడా వేసి బాగా కలిపండి. నేను కొత్తగా డబ్బింగ్ చెప్తున్నాను. మీకు టోన్ నచ్చుతుందో లేదో, ఎలా చెప్తున్నానో ఏంటో. ఈ డబ్బింగ్ చెప్తేనే అంటున్నారు, ఇంకా చెప్తున్నాను. తర్వాత పసుపు వేయండి, 1 స్పూను. 2 స్పూన్లు ఉప్పు వేయండి. బాగా కలిపండి. లాంగ్ వీడియోలు పెట్టాలి, డబ్బింగ్ చెప్పాలి అంటున్నారు, కానీ చెబుతున్నాను. ఎలా ఉందో ఏమో మరి ఫోన్ కామెంట్లోనే చెప్పండి. కొంచెం ఆకుకూర కడిగి పెట్టుకున్న ఆకుకూర వేసుకోవాలి. బాగా కలిపండి. కింద అంతా తాలింపు, పోపు గింజలు, ఉల్లిపాయలు అన్నీ ఉన్నాయి కదా, బాగా కలిపండి. తిప్పిన తర్వాత కాసేపు 5 నిమిషాలు మూత పెట్టండి. బాగా అలా తిప్పేసిన తర్వాత మూత పెడితే మగ్గుతుందండి బాగా. తోటకూర ఫ్రై అని మూత పెట్టేసాను. మగ్గుతుంది. ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత తీస్తే అలా ఉంటుంది. మళ్ళీ తిప్పేసి ధనియాల పొడి వేసానండి నేను. ధనియాల పొడి, కొంచెం మసాలా, గరం మసాలా వేసాను, బాగుంటుందని. దీంట్లో కారం వేయరు తోటకూర ఫ్రైలో, ఎందుకంటే పచ్చిమిరపకాయలు, కారం, పోపులో వేసిన ఎండుమిరపకాయలు ఇవన్నీ ఉంటాయి కదా, అందుకని ధనియాల పొడి, గరం మసాలా వేస్తే టేస్ట్గా ఉంటుంది. ఇదే చూడండి మీరు కూడా ఒకసారి ఎలా ఉంటుందో చూద్దరు కానీ. తోటకూర ఫ్రై చాలా బాగుంటుంది నా స్టైల్లో. బాగా కలిపండి. కలిపి కాసేపు మూత పెట్టి తీయండి. తోటకూర ఫ్రై రెడీ అయి ఉంటుంది. చూడండి ఎలా ఉందో. నూనె వేసుకొని తింటుంటే చాలా బాగుంటుందండి, సూపర్గా ఉంటుంది. చూడండి ఎలా ఉందో. బాగుంది కదా, సూపర్ ఉంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. నచ్చితే నేను నా టోన్ ఎలా ఉందో, రుబ్బింగ్ ఎలా ఉందో చెప్పండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్.